ఒకరిలో రంగయ్య అనే నిరుపేద కూలి ఉండేవాడు. పగలనక అతను కష్టపడి పని చేసి డబ్బు కూడబెట్టుకున్నాడు. అయ్యో, నెల రోజుల పాటు పట్నం వెళ్ళాలి. కష్టపడి సంపాదించిన ఈ 1000 రూపాయలను ఎక్కడ దాచడం, ఎవరిని నమ్మడం? ఏమి చేయాలో తోచ రంగయ్య సలహా కోసం ఏరిలోని కిరాణా వ్యాపారి కన్నయ్య దగ్గరకు వెళ్తాడు. కృష్ణయ్య గారు, నేను నెల రోజులు పట్నం వెళ్తున్నాను. ఈ 1000 రూపాయలు మీ దగ్గర ఉంచుతారా? డబ్బు మహా పాపిష్టిది రంగయ్య. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకుమకూడదు. కృష్ణయ్య, అదనంగా డబ్బు తీసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ బాబు మళ్ళీ వచ్చినప్పుడు ఆ రూపాయి తిరిగి ఇచ్చేయే. కృష్ణయ్య నిజాయితీని చూసి రంగయ్య అతన్ని పూర్తిగా నమ్మాడు. ఇందులో 1000 రూపాయలున్నాయి. నేను తిరిగి వచ్చే వరకు ఈ మూట్ బాధ్యత మీ మీదే. కృష్ణయ్య, పరుల సొమ్ము నేను తాకను. కావాలంటే మా పెరట్లో నీకు నచ్చిన చోట గొబ్బే తవ్వి ఈ ముట్ను పాత పెట్టుకో. నెల రోజుల తర్వాత రంగయ్య తిరిగి వచ్చి తన డబ్బు కోసం కృష్ణయ్య ఇంటికి వెళ్తాడు. కాని అక్కడ అతనికి అదిచ్చి ఎదురైంది. కృష్ణయ్య గారు, నా డబ్బు నేను తీసుకువెళ్తాను. అయ్యో, ఒక డబ్బు మూట్ లేదు. దాచింది నువ్వు. నీకు తెలియాలి, కాని నాకెలా తెలుస్తుంది? మోసపోయానని గ్రహించిన రంగయ్య బాధతో ఇంటికి వెళ్తుండగా దారిలో తెలివన్ రాధమ్మ ఎదురైంది. ఏమైంది రంగయ్య, ఎందుక దిగులుగా ఉన్నావు? జరిగినందంతా వివరిస్తాడు. భయపడకు, నీ డబ్బును ఆ కృష్ణయ్యతోనే కక్కిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. రాధమ్మ చెప్పారు. పక్కం ప్రకారం ఆమె కొన్ని నగల మూట్తో కృష్ణయ్య దుకాణానికి వెళ్ళింది. కృష్ణయ్య, నా కొడుకుకు పట్నం వెళ్ళి ఇంకా రాలేదు. వాడిని వెతకడానికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఈ నగలను దాచగలవా? రంగయ్య కూడా తన డబ్బు మీ దగ్గరే దాచాడని విన్నాను. కృష్ణయ్య, అలా నమ్మా. మీ నగలను మీకు నచ్చిన చోట్ పాతి పెట్టుకోండి. రాధమ్మ లోపలుండగానే పక్కం ప్రకారం రంగయ్య అక్కడికి వచ్చారు. కృష్ణయ్య గారు, నేను డబ్బు పాతి పెట్టిన చోటు గురించి పొరపడ్డాను. అసలు చోటు ఇప్పుడు గుర్తొచ్చింది. అక్కడ తవ్వుకుంటాను. కననహనుగా, అయ్యో, ఇతడి డబ్బును నేనే దొంగిలించాని ఈ రాద్మాంకు తెలిస్తే ఈ నగలు దాచకుండా వెల్బరిపోతుంది. ఆగు రంగే, నాకు అదే సందేహం వచ్చింది. ఇదిగో నీ డబ్బు. సరిగ్గా అదే సమయానికి రాధమ్మ బయటకు వచ్చి తన నాటకాన్ని ముగించింది. రంగయ్య, వచ్చావా? పట్నంలో నా కొడుకు కనిపించాడా? కనిపించారమ్మా. రేపు సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అయితే ఇక నేను వెనుసరం లేదు. తన డగల మూట్ తీసుకుని బెడ్డపోతుంది. జరిగిన మోసం బయటపడటంతో కృష్ణయ్య నోటు మాట రాక్ బిక్క మోహం వేసి చూస్తూ ఉండిపోయారు. రంగయ్య తన డబ్బును తిరిగి పొంది రాధమ్మ తెలివికి మనసులోనే కట్టకంతలు తెలుపుకున్నారు.